మరోవైపు విజయనగరం జిల్లాలో అబన్ సుబన్ తెలియని 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పసికందును తీవ్ర రక్తస్రావమైంది. ఊయలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామాదరు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దూర చిన్నారిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని పట్టుకునేందుకు చిన్నారి తల్లి గ్రామస్తులు వెంబడించగా అతను పరారయ్యాడు. పసికందును మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నార్లవలస వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అయితే విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. అబన్ సుబన్ తెలియని 6 నెలల పసికందుపై తాత వారసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతటి దారుణం ఎక్కడా మనం చూసుంటాం. ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం చెప్పండి. ప్రస్తుతం ఈ ఘటన చూస్తే శనివారం ఉదయం సుమారు 8:30 ప్రాంతంలో జరిగింది. చిన్నారి తల్లికి అయితే మొత్తం 3 పిల్లలు ఉన్నారు ఆవిడకి. అయితే ఆ సమయంలో అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే చిన్నారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు జిల్లాలో ఉపాధి కోసం వెళ్ళిపోయిన 2 నెలల క్రితం ఉపాధి కోసం వెళ్ళారు అంటున్నారు. తల్లి 3 పిల్లలు అయితే సంరక్షిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే అంటే ఊరికి కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి షావుకారు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోపు ఇంట్లో అంటే పెద్ద కూతురు, అదేవిధంగా ఈ చిన్నపిల్ల 6 నెలల అత్యాచారానికి గురైనటువంటి చిన్నారి అయితే ఇంట్లో ఉన్నారు. చిన్నారిని ఉయ్యాలలో వేసి అప్పుడే స్నానం చేసి నలుగు పెట్టి ఉయ్యాలలో అయితే వేసి ఆమె దుకాణంకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పెద్ద పిల్లల్ని అక్కడే కాపలా పెట్టడం జరిగింది. అయితే వచ్చి ఎరికన్న ద్వారా ఎవరైతే ఉన్నారో అత్యాచార నిందితుడు, ఈయన గతంలో కూడా ఎటువంటి ట్రాక్ రికార్డ్ అయితే ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో ట్రైబల్ హాస్టల్స్ లో కొంతమంది అమ్మాయిలు హెరాస్ చేయడం, టీచ్ చేయడం కూడా జరిగింది. అయితే అప్పుడు గ్రామస్తులు ఆయన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఈడ ఒక మెంటలోడు అన్నట్టు అనే విధంగా వాళ్ళు తీసుకున్నారు తప్ప దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అదేవిధంగా తమ పిల్లలపై అఘాయిత్యం చేశాడని బయటికి తెలిస్తే గ్రామంలో పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో అక్కడ గిరిజన తండాలు భయపడి ఎరికన్న ధర గురించి అక్కడ బయటికి పొక్కకుండా చేసుకున్నారు. అయితే వాళ్ళే ఎరికన్న ధరను సుమారు 1 సంవత్సరం పాటు వెలివేసినట్టయితే నిర్ణయం తీసుకున్నారు. ఎరికన్న ధర రీసెంట్ గానే 3 రోజుల క్రితమే గ్రామంలోకి ఎంటర్ అయినట్టు కూడా తెలుస్తుంది. 3 రోజులకి ఎంటర్ అయినటువంటి ఎరికొండ ధర 3 రోజుల్లోనే ఇలాంటి ఘటనకు పాల్పడడం నిజంగా చాలా దురదృష్టకరంగా చేసుకోవచ్చు. ఆయన ఒక మానవ మృగంగా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిస్తున్నారు. అయితే తల్లి ఉదయాన్నే అక్కడ షావుకారు దుకాణంకి వెళ్ళిన తర్వాత పెద్ద కూతురుని అక్కడే కాపలా పెట్టడం, అవసరం అయితే పెద్ద కూది ఎరుకొండ ధరే ఇంట్లోకి ప్రవేశించడం, తల్లి లేని సమయంలో ఎరుకొండ ధర ఇంట్లో ప్రవేశించడం. అయితే అది గమనించిన తల్లి దూరం నుంచే పెద్ద కూతురిని బయటికి పిలిచింది. ఎందుకంటే పెద్ద కూతురు అప్పటికి సుమారు 10 సంవత్సరాల వయసు ఉన్న బాలికే తనపై ఏమైనా ఇది మంచివాడు, ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు, తనపై ఏమైనా అత్యాచారం చేసే అవకాశం ఉంటుందని అయితే బయటికి పిలిచింది. అయితే ఈ లోపే ఎరుకొండ ధర పెద్ద అమ్మాయి మీద కూడా అత్యాచారాన్ని పాల్పడడం, అమ్మాయి విడిపించుకొని బయటకు రావడం, వెంటనే చిన్నారి ఊయల్లో ఉండడం, ఆ చిన్నారిపై అఘాయిత్యానికి అయితే పాల్పడడం చెప్పుకోవచ్చు. వెంటనే అక్కడి నుంచి తల్లి దాన్ని గమనించి పిల్ల వేయడం గమనించిన తల్లి అక్కడి నుంచి షావుకారు దుకాణం నుంచి ఇంటికి రావడం, అప్పటికే పిల్ల కింకపెట్టి ఏడుస్తున్నాం, ఉయ్యాల్లో ఉన్న పిల్ల చిన్నారి కింకపెట్టి ఏడుస్తున్నాం. అదేవిధంగా ఉయ్యాలను మొత్తం రక్తస్రావం అవడం కూడా గమనించిన తల్లి భయపడి పెద్ద ఎత్తున కేకలు వేసింది. ఈ లోపు ఎరుకొండ వెంటనే తప్పించుకొని పారిపోవడానికి అయితే ప్రయత్నించాడు. అయితే గ్రామస్తుల సహకారంతో తనను పట్టుకోవడం జరిగింది. మరోపక్క లోకల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వెంటనే హుటాహుట్న సంఘటన స్థలానికి చేరుకుని బాడంగి పిహెచ్సికి తరలించారు ఐసిడిఎస్ సిబ్బంది సహకారంతో. అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని విజయనగరం ఘోష ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. అటు నిందితుడు ఎరకండ దొరకైతే ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు అని చెప్పాలి. అదేవిధంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 62 క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా నిన్న కూడా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, గుమ్మడి సంధ్యారాణి ఇద్దరు కూడా ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా తమ ప్రభుత్వం చూస్తుందని, అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందైతే వారు భరోసా ఇచ్చారు. ప్రసన్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.